మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20. నమస్కారం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 బాతి గేదెలు తీసుకోండి. అయ్యా, అరగేదెలు పావు గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాట విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే ఓ రే సత్యపండు అండి, ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చేవాళ్ళు నన్ను గ్లామర్తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చేవాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేతాను, కూడా చూసుకో. అలాగే. మంగా మంగ మన కొట్టుకి వస్తున్నట్టుందా? ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రామంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత దృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది, నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఏమండి, అమ్మాయి వస్తే సరుకులు ఇవ్వను అన్నారంట. అమ్మవి నువ్వు వచ్చినా ఇవ్వను. మీరు వచ్చినప్పుడల్లా సరుకులు ఇస్తూ కూర్చుంటే నేను అప్పులు చేసి బతకాల్సి వస్తుంది. అది కాదు, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఇస్తావు సరే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని? రాబడలేని వాళ్ళకి ఇచ్చిన అప్పు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు గాని బయలుదేరవమ్మా. అది కాదండి. వెళ్ళవమ్మా, చెప్తుంటే నీకు అర్థం కాదు. ఎవరండి ఆవిడ? ఆవిడతో పెద్ద టీవీ సీరియల్ కథలే. పార్వతమ్మ గారు,
పార్వతమ్మ గారు మీరు లోపలికి రావచ్చా? నా పేరు మంగతాయారు. ఈ మధ్యనే ఈ ఊరొచ్చి కొత్తగా హోటల్ పెట్టాను. మీ అమ్మాయిలా? అవును. ఈ సరుకులు లోపల పెట్టు. సరుకులు ఎందుకు? ఇందాక కొట్టు దగ్గరంతా విన్నానమ్మా. అయినా ఇవేమీ ఊరికే ఇవ్వడం లేదు. మీరు నాకు సాయం చేయాలి. అర్థం కాలేదా? నేనొక్కదాన్నే హోటల్ నడపలేకపోతున్నాను. అందుకని మీరు ఇంట్లో పప్పు రుబ్బి పచ్చళ్ళు చేసి నాకు పంపిస్తే ఒకరికొకరం ఉపయోగపడతాం. అప్పులడిగి అవమానపడే కంటే వచ్చిన పని చేయడం తప్పు కాదు కదమ్మా. ఈ ఊరి జనం మీ మీద జాలి చూపించగలరేమో గాని సాయం చేయరనిపించింది. నాకంటూ ఎవరూ లేరు. మిమ్మల్ని నా తల్లిలా భావిస్తున్నాను. మీరు నన్ను ఓ కూతురు అనుకోండి. కాదనకండమ్మా. తీసుకోండి. ఎరండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి. రోజు లేటే వస్తున్నా. ఇదిగో ఈ రోజు ఆడికెళ్తున్నా. ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా? నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో 7 పొలాలు నేను నెట్టుకొని బయట తింటానే. తినకపోతే మంచిదే. తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరాస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేది కెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఏంటో ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్యా, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడివేడిగా ఉప్మా పెసరట్టు ఇవా, ఆకలేస్తుంది. అలాగే. రే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వేధవాళ్ళందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి. మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం.
4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాడయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవుడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయారు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చాయి.